నమస్తే. ఒకప్పుడు టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి పేరుగాంచిన బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు చీకిపోయిన గుడ్డలా తయారైంది. ముక్కలుగా, పీలికలుగా, చీలికలుగా కాబోతోంది. 3 వైపులా ముప్పేట దాడి జరగబోతోంది. సర్జికల్ స్ట్రైక్ జరగబోతోంది ఆ దేశం మీద. కొంతకాలంగా మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచమంతా మాట్లాడుతోంది. భారత్ మరీ ఎక్కువ మాట్లాడుతోంది. పొరుగు దేశం, దాయాది దేశం, ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉన్న దేశం. అక్కడ నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అసలు ప్రధానే దేశాన్ని విడిచి పారిపోయిన పరిస్థితి, తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అన్నము రామచంద్ర అంటూ అలమటిస్తున్న పరిస్థితి. మరోవైపు జిహాద్ శక్తులు వీరవిహంగం చేస్తున్న హిందువుల మీద దాడి జరుగుతున్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎలా అంటే చిల్లర కాయిన్స్‌ని ఇక్కడి నుంచి రూ. 5 కాయిన్స్‌ను కూడా స్మగ్లింగ్ చేసుకొని వాటితో బ్లేడ్లు తయారు చేసుకుంటూ బతికిన దేశము. అలాంటిది టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి ముడి సరుకు నిలిపేశాం, చిల్లరను కూడా నిలిపేసిన పరిస్థితి. నిన్ననే ఆర్‌బీఐ అనౌన్స్ చేసింది రూ. 5 కాయిన్స్‌ను రద్దు చేసి ఇక నుంచి ఉండవు, నిలిపివేస్తున్నట్టు. సో ఇలా అన్ని వైపులా సర్జికల్ దాడి నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని చెప్పొచ్చు. మరి 3 వైపులా ఏంటి సర్జికల్ స్ట్రైక్ ఏంటి 3 అంటే, ఓవైపు భారత్, ఓవైపు చైనాతో ఇప్పటికే బంగ్లాదేశ్ కి తీవ్ర ముప్పు ఉంది. అలాగే తాజాగా ఆరాఖాన్ ఆర్మీ ఆ దేశాన్ని ఆక్రమించుకుంటోంది. దేశ సరిహద్దుల లోపలికి చొచ్చుకొని వచ్చింది. ఇంతకీ ఏంటి ఆరాఖాన్ ఆర్మీ ఏంటంటే, ఒక్కసారి నేను ఈ వీడియోలో కొన్ని భౌగోళిక అంశాలకు సంబంధించి సందర్భాన్ని బట్టి భౌగోళిక పరిస్థితులు, అలాగే కొంచెం హిస్టరీని కూడా, చరిత్రను కూడా టచ్ చేసే ఆ పేర్లు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం వాటిని గురించి కూడా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మయన్మార్ అది కూడా ఒకప్పుడు ఏషియాలోనే భారత్, చైనా తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్న దేశం. ఖనిజ సంపద, అపారమైన ఖనిజ సంపద, విశాలమైన సీ కోస్ట్, సముద్ర తీరం ఆ దేశంకు ఉన్నాయి. అయితే సరైన నాయకుడు లేక, దేశం లోపల అంతర్యుద్ధం కారణంగా, తెగల మధ్య గొడవలు, కొట్లాటల కారణంగా, ప్రజాస్వామ్య స్థిరత్వం లేకపోవడం మూలన ఆ దేశం అభివృద్ధి చెందలేకపోతుంది. దానికి ఆనుకొని ఇటు బంగ్లాదేశ్ ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు మనం రోహింగ్యాని అనుకుంటూ ఉంటాం, రోహింగ్యాల గురించి చెప్పుకుంటుంటాం. భారత్లో కూడా ప్రమాదకరంగా రోహింగ్యాలు మారిపోయినారు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు చొచ్చుకొస్తున్న రోహింగ్యాలతో ప్రమాదం ఉందని మనం మాట్లాడుకుంటాం. భారత్కు ఒక పెనుముప్పుగా రోహింగ్యాలు పరిణమించినారు. అసలైతే ఈ రోహింగ్యాలు మియన్మార్స్ అయిన ముస్లింలని రోహింగ్యాలు అంటారు. చైనాలో ఎలా అయితే ఒక ప్రాంతంలో ముస్లిం ఉన్నట్టు, మయన్మార్లో కూడా మొత్తం దేశం అంతటా ముస్లిమ్స్ లేరు. అసలైతే బౌద్ధులు, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం మయన్మార్. ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, రంగూన్ అనేవాళ్ళు, ఇప్పుడు మయన్మార్ అంటారు. మయన్మార్లో కొన్ని అక్కడ ఒక రకరకాల తెగలు ఉంటాయన్నమాట. బార్మర్ కమ్యూనిటీ అయితే 68% ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే, ఆధీనంలోనే ఓవరాల్గా దేశం ఉంది. జుంటాలు, హుంటాలు అంటాం మనం. జుంటాల చేతిలోకి వెళ్ళింది, జుంటా ఆర్మీ చేతిలోకి అంటాం కదా. అయితే ఒక ఆర్మీ కాకుండా రకరకాల మిలీషియస్ గ్రూప్స్ అక్కడ ఉంటాయి. రకరకాల పేర్లతో ఆర్మీ గ్రూపులు ఉంటాయి. ఎక్కడికక్కడ ప్రాంతాలను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని ఎక్కడి ప్రాంతాన్ని అక్కడ వాళ్ళు ఏలుకుంటూ ఉంటారు. పూర్తిగా హింస. వాళ్ళకి ఈ చైనా సపోర్ట్ ఎక్కువగా ఉంది. అమెరికా గ్రూప్స్ అక్కడ ఉన్నాయి, అమెరికా సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ ఉన్నాయి. అటు రష్యా కూడా వాడుకుంటుంది, భారత్ కూడా వాడుకుంటుంటుంది డెఫినెట్గా. ఎందుకు వాడుకుంటుందంటే, ఇందాక చెప్పినట్టు అంత ఖనిజ సంపద ఉండి, అంత విశాలమైన సముద్ర తీరం, ముఖ్యంగా ట్రేడింగ్ జరగాలి అన్ని దేశాలకి. అందుకని ఈ పెద్ద దేశాలన్నీ కూడా మియన్మార్ ఆ దేశాలకు ఇంపార్టెంట్ అనమాట. అందులో భాగంగా అమెరికా అక్కడ కన్నేసింది. ఎందుకంటే అమెరికా పన్నాగాలు, అమెరికా చరిత్ర అందరికీ తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ ఆ యుద్ధాలను సృష్టించడము, ఎక్కడ పడితే అక్కడ పాగా వేయడము, ఆ యుద్ధాలను సృష్టించి దాన్ని మేమే పరిష్కరించింది, మేము ప్రపంచానికే పెద్దన్న అని ప్రకటించుకోవడం అమెరికాకు అలవాటు, అమెరికా నైజం అది. అదే టైంలో బే ఆఫ్ బెంగాల్లో అడుగు పెట్టనివ్వట్లేదు భారత్ లాంటి దేశం, ఈవెన్ చైనా కూడా. ఈ బంగ్లాదేశ్ విషయంలో మాత్రం ఒక రకంగా ఏకతాటిపైకి వచ్చాయని చెప్పొచ్చు. మీరు గమనించారో లేదో, బంగ్లాదేశ్లో ఎప్పుడైతే సంక్షోభం మొదలైందో భారత్, చైనా చర్చలు జరిపినాయి, సఫలీకృతమైనవి. సరిహద్దు సమస్యలు సహా చాలా ఇష్యూస్ని, చాలా సమస్యలను సాల్వ్ చేసుకున్నాయి రెండు దేశాలు కూడా. ఎందుకంటే అమెరికా ఎక్కడో ఉన్న అమెరికా వచ్చి ఇక్కడ కాలు పెడితే ఈ రెండు దేశాలకు ముప్పే. అదే భయం. అందుకే భారత్, చైనా ఒకటైతాయేమోనన్న, అమెరికాతో కలుస్తాడేమన్న భయం ఇటు చైనాకు ఉంది. భారత్ విషయంలో ఇద్దరు ఒకటైతారేమో అన్న భయము అటు అమెరికాకు ఉంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ కంట్రీగా భారత్ ఉంది. ఒకప్పటి భారత్ ఇది కాదు. ఏదో దేశానికి ఏదో చేయాలని 3,000 సైనికులను, 30,000 సైనికులను, ప్రాణాలను బలిగొన్న దేశం ఇప్పుడు కాదు. ఎవరికి వాళ్ళని కట్టడి చేస్తూ భారత్ ఎదుగుతోంది.
ఈ సమయంలోనే బంగ్లాదేశ్ ఒక రకంగా ఒక చిరాకని చెప్పొచ్చు, తలనొప్పి అని చెప్పొచ్చు. ఈ ఆరా ఖాన్ ఆర్మీ దాదాపు ఒక 30,000 సైన్యం, ప్రస్తుతం ఇది లేటెస్ట్ అప్డేట్, 30,000 సైన్యము బంగ్లాదేశ్ సరిహద్దులను పూర్తిగా మోహరించాయి. అక్కడ పాలనలో ఉన్న జుంటా సైన్యాన్ని కూడా కాదని వాళ్ళని తిప్పి కొడుతూ వచ్చి ఈ దేశానికి వచ్చాయి. దాని వెనకాల చైనా ఉంది అనేది ఒక ప్రచారం. చైనా ఎందుకంటే బంగ్లాదేశ్ను బూచిగా చూపి తమ మీద పెత్తనం చేయడానికి అమెరికాను అడ్డుకోవాలంటే ఈ మియన్మార్ కంపల్సరీ కాబట్టి మియన్మార్లో ఉన్న కొన్ని ఆర్మీ గ్రూపులు చైనా చేతిలో ఉన్న, ఇందాక ఆరా ఖాన్ గ్రూప్ కూడా పూర్తిగా చైనా చేతిలో ఉంది. మరికొన్ని గ్రూప్స్ కూడా చైనా చేతిలో ఉన్నాయి. వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసి ఎక్కడికక్కడ వాళ్ళ వ్యవస్థను చైనా అక్కడ ఏర్పాటు చేసుకుందనమాట. ఈవెన్ రష్యా, అమెరికా ఇవి కూడా వాటిని వాడుకుంటున్నాయి. అమెరికా అయితే ఇప్పుడు ఒక సపరేట్ కంట్రీని కూడా ఏర్పాటు చేసి ఒక క్రిస్టియన్ కంట్రీని, ఇదంతా మనకు తెలిసి ఏం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు ఆరా ఖాన్ గ్రూప్స్ అన్ని కూడా ఒకప్పుడు రోహింగ్యాలను తరిమి కొట్టారు. వీళ్ళు రోహింగ్యాలు ఏంటంటే ఈ అఖైన్ స్టేట్లో ఉన్న ముస్లిం, అంటే మయన్మార్ ముస్లిమ్స్ అయిన రోహింగ్యాలు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళదేదో వాళ్ళు చూసుకోకుండా మిగతా ప్రాంతంలో, ఇందాక చెప్పాను కదా, ఒక బార్మరా తెగ 68% ఉంటుంది, ఒకే ప్రాంతంలో ఉంటారనమాట. మిగతా కొన్ని చిన్న చిన్న ఒక ప్రాంతాలను మిగతా తెగలు, మిగతా ఆర్మీలన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్లో ఉన్న బుద్ధిస్టులను టార్గెట్గా చేసుకొని వాళ్ళ మహిళల మీద దాడులు చేయడము, అఘాయిత్యాలు చేయడం, పురుషులను చంపడము, ఇల్లు తగలబెట్టడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇవన్నీ చేస్తే కరుణ, ప్రేమ, దయ, శాంతి, సహనం అని జపం చేసే బుద్ధిస్టులో కూడా సహనం చచ్చిపోయింది. వాళ్ళు కూడా హింసా మార్గాన్ని పట్టాల్సి వచ్చింది. ఒక్కొక్కరిని రోహింగ్యాలను తరిమి కొట్టారు బంగ్లాదేశ్ వరకు కూడా. పూర్తిగా రోహింగ్యాలను మయన్మార్ నుంచి ఖాళీ చేసే పరిస్థితులు లేవని మనం అనుకోం. ఎందుకంటే ప్రస్తుత రీసెంట్గా అక్కడ పరిస్థితి అట్లాగే ఉంది. ఈ అఖైన్ స్టేట్ నుంచి వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్రమించేసుకున్నారు ఆరా ఖాన్ గ్రూపు. అదే జరిగితే రోహింగ్యాలను అక్కడి నుంచి, మయన్మార్ నుంచి పూర్తిగా రోహింగ్యాలు బంగ్లాదేశ్లోనికి కనుక చొచ్చుకెళ్ళొస్తే ఇంకా అక్కడ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఉన్న వాళ్ళకే తిండి దొరకని పరిస్థితి. అటు ఉన్మాద మూకలు, ఇటు జిహాద్ శక్తులు రకరకాలుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. రాజకీయ స్థిరత్వం లేదు, పూర్తిగా సంక్షోభం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటనేది ఒక రకంగా ఉంది. అదే సమయంలో ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటంటే ఏది బంగ్లాదేశ్ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారము, భారత్ కూడా బంగ్లాదేశ్కి వచ్చింది. ఢాకా వరకు కూడా, ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని, క్యాపిటల్ సిటీ ఢాకా వరకు బంగ్లాదేశ్ భూభాగంలోకి భారత బలగాలు వచ్చేసినాయి. ఢాకా ఇంకా భారత్ వశం అవడం ఖాయమనే ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మొద్దు. అయితే ఇక్కడున్న కొందరు రైట్ వింగ్ గ్రూప్స్ కానివ్వండి, కొందరు జాతీయవాదులు ఏమనుకుంటున్నారంటే అత్యుత్సాహం, అంటే బంగ్లాదేశ్ ఇంకా భారత్ వశమైపోయింది, ఇంకా తిరుగులేదు, మన దేశానికి బంగ్లాదేశ్ పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ కాదు, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ను వశపరుచుకొని చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ పరిస్థితే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించుకొని దాన్ని మనం ఆధీనంలోకి తెచ్చుకుంటే వాళ్ళని మేపాలి, వాళ్ళకు తిండి పెట్టాలి, అక్కడ సైన్యాన్ని మోహరించాలి. అది ఇంకా చాలా పెద్ద తలనొప్పి. అంత తెలివి తక్కువ పనులు, అంత అంటే అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న మోదీ సర్కారు తీసుకుంటుందని మనం అంచనా వేయకూడదు. అయితే కొన్ని శక్తులు అది జరగాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే రెచ్చగొట్టడం, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది, భారత్ రెచ్చగొడుతోంది అనేది ఒకటి ప్రపంచంలో భారత్ను అంటే బ్లేమ్ చేయడంతో పాటు అక్కడున్న సామాన్య ప్రజల్లో కొంచెం న్యూట్రల్గా ఉన్న వాళ్ళలో భారత్కు కూడా అనుకూల శక్తులు ఉంటాయి కదా, వాళ్ళల్లో భారత్ని విలన్గా చూపించే ప్రయత్నం, అలాగే ప్రపంచ దేశాల్లో భారత్ని విలన్గా చూపించే ప్రయత్నము ఒకటి జరుగుతోంది. ఆ కుట్రలో భాగమే బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతున్న ఈ ప్రచారము. దీన్ని చూసి ఇక్కడున్న వాళ్ళు కొందరు సంతోషిస్తున్నారు, కానీ కాదు, అది ఎప్పటికీ జరగదు. అందులో ఆ కుట్రలో ఇక్కడ దేశంలో ఉన్న అంతర్గత శక్తుల పాత్ర కూడా ఉంది. ఆ శక్తులు ఏంటి, ఆ రాజకీయ పార్టీలు ఏంటి, ఆ నాయకులు ఎవరని మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. అందువల్ల నిజంగానే భారత్ తలుచుకుంటే క్షణాల్లో పని కదా, నిజంగానే భారత్ తలుచుకుంటే క్షణాల్లో పని. మాల్దీవ్స్ను గర్వమనిచారు ఒక్కటే ఫోటోషూట్తో. లక్షద్వీప్కి వెళ్ళేసి ఒక్క ఫోటో షూట్ చేసి గర్వమనిచారు ఒక రకంగా. కెనడా సాక్షాత్తు ప్రధాని భారత్ మీద ఆరోపణలు చేశారు, బురద జల్లే ప్రయత్నం చేశాడు జస్టిన్ ట్రూడో. కామ్గా కెనడాను కూడా మన స్థితికి ఏమంటారు, కెనడా కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు చెల్లని రూపాయి అయిపోయాడు కెనడాలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. అక్కడే ఆ దేశంలోనే చెల్లని రూపాయి అయిపోయాడు. భారత్ మీద ఎగిరి చైనాను ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తుందో చూస్తున్నాం మనం.
ఈ 10 ఏళ్ళుగా చూస్తున్నాము. చైనాని ఎట్లా అమెరికాని ఎట్లా కంట్రోల్ చేస్తుందో. ఎందుకంటే అంతటా కూడా తన సైనిక శక్తులను మోహరించాలి, నేనే ప్రపంచానికి పెద్దన్నగా ఉండాలనే అమెరికా వ్యూహాలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంది కూడా భారతే. అసలైతే బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక అమెరికా ఉన్న విషయం కూడా మీకు తెలుసు కదా. బైడెన్ సర్కారే బంగ్లాదేశ్లో ఈ సంక్షోభానికి షేక్ హసీనా వెళ్ళిపోవడానికి అక్కడి పరిస్థితికి కారణం. ఎందుకంటే బంగ్లాదేశ్ను బూచిగా చూపి అటు ఇండియాను చైనాను కంట్రోల్ చేయాలనేది అమెరికా ప్రయత్నం ఎప్పటి నుంచో. అసలైతే ఈ క్వాడ్ ఏర్పాటు వెనుక కానివ్వండి, క్వాడ్ హెడ్ క్వార్టర్గా అండమాన్ అడిగింది బంగ్లాదేశ్, అమెరికా. భారత్ ఒప్పుకోలేదు. పోతే గ్వామాలో పెట్టుకోపో అని చెప్పింది. బంగాళాఖాతం జలాలు, సముద్ర జలాల మీద హక్కు కోసము ఇక్కడ తన ప్రాభవం కూడా చూపించాలి, ప్రాబల్యం చూపించాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. దానికి భారత్ చైనా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నాయి. అంటే భారత్ చైనా మధ్య గొడవలను సాకుగా చూపి ఏదో చేయాలని అమెరికా అనుకుంటుంది, కానీ దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటుంది భారతదేశం. అది మనకందరికీ తెలుసు. ఇందాక చెప్పినట్టు కెనడా, శ్రీలంక గత ప్రధాని కూడా ఎలా రెచ్చిపోయాడో భారతదేశంలో మనం చూసాము. అటు చైనాకు ఇటు భారత్కు మరింత పుల్లలు పెట్టేలా ఒక మైండ్ గేమ్ ఆడిన పరిస్థితి. ఆ దేశ పరిస్థితి ఏమైందో తెలుసు. ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడు భారత్లో పర్యటనలోనే ఉన్నట్టున్నారు. ఇంకా అతని పర్యటన కొనసాగుతుంది. నేపాల్ ఓలీ కూడా ఏం చేశాడో చూసాము. అతన్ని గర్వం అనిచాడు. ఇలా కెనడా, శ్రీలంక, నేపాల్ ఇలాంటి చిన్న చిన్న దేశాలనే డీల్ చేశారు. అమెరికా, చైనా లాంటి పెద్ద దేశాలను కూడా నెగలకుండా చేస్తున్నది ఇప్పుడు భారత్. పాకిస్తాన్ వంటి దుష్ట దేశం సంగతి అయితే చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు ఇన్ని దేశాలను కట్టడి చేస్తూ, ఇన్నింటిని కంట్రోల్ చేస్తూ, అన్ని విధాలుగా ఒక పక్క విదేశాంగ వ్యూహంతో అన్ని రకాలుగా వెళ్తున్న భారత్కు బంగ్లాదేశ్ను ఈ టైంలో కట్టడి చేయడము పెద్ద సమస్యే కాదు. నిజంగానే బంగ్లాదేశ్ను ఆధీనంలోకి తీసుకుంటే అదొక పెద్ద తలనొప్పి అవుతుంది. ఆ దేశాన్ని మళ్ళీ మేపాలి. అసలు ఆఫ్ఘనిస్తాన్ని మేపలేక, భరించలేకనే తన సైన్యాన్ని విరమించుకుంది అమెరికానే చేతులెత్తేసి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. ఎందుకంటే 50 ఏళ్ళు స్వతంత్రం వచ్చి కొత్త దేశంగా ఏర్పడి 50 ఏళ్ళైనా కూడా కనీసం బాగుపడలేదు. కోడిగుడ్ల కోసం కొట్టుకుంటున్న పరిస్థితి. ఉన్న ఒక్క టెక్స్టైల్ పరిశ్రమతో అంతో ఇంతో దేశం బతుకుతోంది చిన్న చిన్న కారణాలతో. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. చాలా చిల్లరగా అయిపోయింది ఆ దేశము. చిల్లర కాయిన్స్ను కూడా, 5 రూపాయల కాయిన్స్ను కూడా మన దగ్గర స్మగ్లింగ్ చేసే స్థితి నుంచి, అంటే పూర్తిగా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది భారత్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా పాకిస్తాన్ మన దొంగ నోట్లు, ఈ స్మగ్లింగ్ దీంతో మన డిమానిటైజేషన్ తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసినాం. అట్లా ఇప్పుడు ఈ కాయిన్స్, చిల్లర కాయిన్స్ని తీసుకెళ్ళి 5 బ్లేడ్లను తయారు చేసుకొని అమ్ముకుంటూ బతుకుతుందంట. టెక్స్టైల్ ఇండస్ట్రీనే దెబ్బపడింది. ఇంకా ఈ చిల్లర కాయిన్స్, ఈ బ్లేడ్ల పరిశ్రమ పూర్తిగా పోయింది. అందువల్ల బంగ్లాదేశ్ పని అయిపోయిందని చెప్పడము దీని ఉద్దేశం అన్నమాట. ఇక ఇప్పుడు రీసెంట్గా అంటే ఇంకా ఏం జరగబోతుంది మరి నెక్స్ట్? ఇటు చైనా, ఇటు భారత్, ఇటు మియన్మార్ వాళ్ళైతే పూర్తిగా లోపలికి ఇంకా చొచ్చుకొని పోతున్నారు అంటున్నారు. అలాగే బంగ్లాదేశ్కి దాదాపు 80% భారత్తో సరిహద్దు ఉంటుంది. మయన్మార్తో తక్కువ ఉంటుంది, భారత్తో ఎక్కువ సరిహద్దు ఉంటుంది. 80% సరిహద్దు మనకు భారత్తోనే ఉంటుంది బంగ్లాదేశ్కి. ఆ సరిహద్దు ప్రాంతంలో కూడా పూర్తిగా ఇప్పటికే పారామిలిటరీ బిఎస్ఎఫ్ అలాగే అసోం రైఫిల్స్ పూర్తిగా మోహరించున్నాయి. బంగ్లాదేశ్ భూభాగంలో ఒక్క అడుగు కూడా ముందు పెట్టలేదు, కానీ సరిహద్దులో అంటే ఒక్క పురుగు కూడా, ఒక్క పుల్ల కూడా అటు నుంచి ఇటు వచ్చే అవకాశం లేదు. ఇటు ఆరాఖాన్ దాడితోటి, ఆరాఖాన్ ఆర్మీ దాడితోటి, తరిమివేతతోటి రోహింగ్యాలందరూ ఆ దేశంలో వచ్చి చొరబడితే వాళ్ళందరూ మళ్ళీ భారత్కే రావాలి. ఆ పరిస్థితి లేకుండా భారత్ అయితే కట్టడి చేస్తుంది. ఆ రకంగా కూడా కట్టడి చేస్తుంది. ఇన్ని పరిస్థితుల్లో అసలు ఏంటి బంగ్లాదేశ్ పరిస్థితి అంటే కొన్ని అంచనాలు. అంటే షేక్ హసీనాను అక్కడి నుంచి ప్రధాని పదవి నుంచి దింపేసే కుట్ర, భారత్ దేశాన్ని వదిలి పారిపోయే కుట్రలో అమెరికా హస్తం ఉందని కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇటు ఆరాఖాన్ ఆర్మీతో అయితే నలిగిపోవడం ఖాయం కొన్ని రోజుల్లో. అలా ఒకవైపు రోహింగ్యాలు, ఓవైపు జిహాదీలు, ఓవైపు వీళ్ళందరూ ఒక అరాచక శక్తులలో బంగ్లాదేశ్ పరిస్థితి నానాంటికి దిగజారుతుంది. ఒక విద్యుత్ లేదు, టెక్స్టైల్కు ముడిసరుకు లేదు, భారత్ నుంచే ముడిసరుకు అంతా వెళ్ళేది. టెక్స్టైల్ పరిశ్రమ మూతబడిన పరిస్థితి, విద్యార్థులు నిరుద్యోగాలు, బయటకు వస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. అయితే ఇవన్నీ కూడా అంటే కొంచెం అక్కడ పరిస్థితి బాగుంటుండే కనుక మళ్ళీ భారత్ ఏమన్నా చొరవ తీసుకొని అక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం ఏమన్నా చేసేదేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ హిందువులను, హిందూ ఆలయాలను టార్గెట్గా అక్కడ దాడులు జరుగుతున్నాయి.
సో ఇప్పుడు భారత్ నా దేశం శత్రు దేశంగా చూస్తుంది. ఎగ్జాంపుల్ మొన్ననే డిసెంబర్ 16 బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవము. పాకిస్తాన్తో యుద్ధం చేసి 3000 సైనికులను బలిగొని ఆ దేశాన్ని విముక్తం చేయగలిగింది భారతే ఇందిరాగాంధీ హయాంలో. అలాంటిది మొన్న బంగ్లాదేశ్ అఫీషియల్స్ మాట్లాడిన మాటలు చూసుంటారు. మా స్వతంత్రంలో భారత్ పాత్ర పెద్దగా ఏమీ లేదు అనే అర్థం వచ్చేలా వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళకు కృతజ్ఞత లేకపోవచ్చు, కానీ భారత్ మరి ఈ పరిస్థితిలో అలాంటి దేశాన్ని పట్టించుకుంటుంది, పరిగణలోకి తీసుకుంటుంది బంగ్లాదేశ్ను, దాని మీద ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడుతుంది అన్న ఇదైతే ఉండకపోవచ్చు సహజంగానే. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బంగ్లాదేశ్ సంక్షోభం ఇంకెన్నాళ్ళు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పొరుగు దేశం, పక్కన ఉన్న దేశం, ఎప్పటికైనా భారత్ కూడా తలనొప్పులు, అక్కడ మన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇక్కడుండి మనం వాళ్ళకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అంటే విశ్లేషకుల అంటే కొందరు అంచనాలు, ఆశయాలు, ఆశలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా భారతదేశమే అక్కడ ఒక హిందూ స్టేట్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోదనే ఒక అంచనా వ్యక్తమవుతుంది. ఎందుకంటే జో స్టేట్ పేరుతో అక్కడ ఒక క్రిస్టియన్ స్టేట్ ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. ఎందుకంటే సీ పోర్ట్ మీద ఆధిపత్యం కోసం, బే ఆఫ్ బెంగాల్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న అమెరికా అక్కడ ఒక సొంత దేశాన్ని, జో స్టేట్ పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. అదే టైంలో ఇప్పటికే అంటే మయన్మార్లో ఒకప్పుడు ఇప్పుడు కూడా బౌద్ధులు ఉన్న దేశము, హిందువులు ఉన్నారు అక్కడ. బంగ్లాదేశ్లో ఒకప్పుడు అంటే దేశం ఏర్పడినట్టుకి 33% ఉన్న హిందువులు ఇప్పుడు 8% పడిపోయారు. వాళ్ళ కోసం అక్కడున్న హిందువులను కాపాడు కోసం ఇక్కడున్న కొందరిని కలుపుకొని ఆ స్టేట్లో ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేక దేశాన్ని భారత ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ సంక్షోభానికి చెక్ పెట్టేందుకు ఒక హిందూ దేశం అక్కడ ఏర్పాటు చేయొచ్చు అనే అంచనాలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ట్రంప్ కనుక మళ్ళీ అధ్యక్షుడు ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోయినాయి, గెలిచాడు, కానీ ట్రంప్ చేతికి ఇంకా పూర్తి స్థాయిలో పగ్గాలు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సంక్షోభము పూర్తిగా సమసిపోతుంది అనేది కూడా ఒక అంచనా. ఎందుకంటే భారత్కి అంటే ముఖ్యంగా అక్కడ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత్కి, బైడెన్ అధ్యక్షుడుగా ఉన్న భారత్కి ఆ విదేశాంగ విధానం, ఈ పరిస్థితులను మనం చూసినాం కదా. సో ట్రంప్ కాలంలో యుద్ధాలు ఉండవు, ట్రంప్ యుద్ధాలకు వ్యతిరేకమనే ఒక ప్రచారం ఉంది. దీంతో ఈ బంగ్లాదేశ్ సంక్షోభం కూడా సమస్యపోతుంది. ఒక పెద్దన్నలుగా ఇటు చైనా, ఇటు అమెరికా, ఇటు భారత్ మూడు కూడా బంగ్లాదేశ్ పరిస్థితిని చక్కదిద్దుతారు. ట్రంప్ మోదీ దానికి అధ్యక్ష అంటే ముందు వహిస్తారు. అక్కడ మళ్ళీ అంటే సజావుగా ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రక్రియకి ఈ మూడు పెద్ద దేశాలు కూడా ముందు పడతాయి. ప్రజాస్వామ్యం నెలకొంటుంది, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ షేక్ హసీనా ప్రధాని అవుతుంది అనే ఒక అంచనా కూడా. ఎందుకంటే అంటే అందరి కళ్యాణాన్ని, ప్రపంచ శాంతిని కోరుకునే దేశం మనది. అందుకని ఇక్కడున్న ఆశావాహులు కానీ మనందరం కోరుకుంటున్నది అదే. పక్క దేశం అక్కడ సంక్షోభం ఉంటే మనకే కదా ఇబ్బంది, మన హిందువులు చచ్చిపోతున్నారు కదా. సో మనం కూడా అదే కోరుకుందాం. బంగ్లాదేశ్ సంక్షోభం త్వరలో సమసిపోవాలని మనం ఆశిద్దాం. చూస్తూనే ఉండండి నా వీడియోస్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.